హలో గాయస్, ఈరోజు మనం హోండా బిగ్ వింగ్ తరపున రిపబ్లిక్ డే రైడ్ అయితే పోతున్నాం. హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనకి ఒక రైడ్ అయితే ఉందన్నమాట, రిపబ్లిక్ డే సందర్భంగా హోండా తరపున. సో ఫస్ట్ మనము ఆంజనేయ స్వామిని మొక్కుకుందాము. సో జై బజరంగబలి. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అత్తాపూర్ హోండా బిగ్ వింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి రైడ్ స్టార్ట్ కాబోతుంది ఆ ప్లేస్ నుంచి. సో ఈ రైడ్లో మొత్తం టోటల్ వచ్చేసి ఒక 40 మెంబర్స్ దాకా ఉన్నారనమాట. సో అత్తాపూర్ హోండా బిగ్ వింగ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఇది హోండా వాళ్ళు అయితే ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు, అంటే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ మై అఫీషియల్ ఫస్ట్ రైడ్. ఇప్పుడైతే నేను కంప్లీట్గా రైడింగ్ జాకెట్ ప్లస్ గ్లౌజ్ రైడింగ్ షూస్ వేసుకున్నాను అనమాట. సో కొంచెం ప్రొఫెషనల్ అనిపిస్తుంది కదా రైడింగ్ గేర్ వేసుకుంటే, లేకపోతే నార్మల్ రైడింగ్ ఉంటుంది. సో ఇంతకుముందు నేను రైడ్కి వెళ్ళినా నల్దూర్ ఫోర్టు అక్కడక్కడ, కానీ ఇది ఒక రైడింగ్ గ్రూప్తో అఫీషియల్గా నేను ఫస్ట్ రైడ్కి వెళ్తున్నాను అనమాట. సో ఐ హోప్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఐ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ సో మచ్ హ్యాపీ. సో దట్ ఐ స్టార్టెడ్ మై రైడింగ్ దిస్ డే, అంటే రిపబ్లిక్ డే కాబట్టి. సో చాలామందికి తెలియదు రిపబ్లిక్ డే అంటే ఏందో కూడా తెలియదు అనమాట, అంటే కొంతమంది తెలియదు అనుకోండి. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది ఈరోజు నుంచి అనమాట, 1950 జనవరి 26లో. సో 1947 ఆగస్ట్ 15th రోజు మనకి ఇండిపెండెన్స్ వస్తే, దాని తర్వాత 2.5 years, ఆల్మోస్ట్ 2.5 years కష్టపడితే 7 members కమిటీ, దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే చైర్మన్గా ఉన్నారనమాట. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రెడీ కావడానికి ఆఫ్టర్ ఆల్ ద డిస్కషన్స్ 2.5 years పట్టింది ఆల్మోస్ట్. దాని తర్వాత అయితే 1950లో స్టార్ట్ అయితే అయిందనమాట ఇంప్లిమెంటేషను. సో అక్కడి నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ అయిపోయింది. సో అందరు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అత్తాపూర్ బిగ్ వింగ్ షోరూమ్. ఆల్రెడీ నాకు తెలిసి చాలామంది వచ్చి ఉంటారు అక్కడికి, చూద్దాం ఎంతమంది వచ్చారో. 6 o'clock అక్కడ మనది మీటింగ్ మీటప్స్ అనమాట. 6 o'clock తర్వాత ఒక చిన్న బ్రీఫింగ్ అయితే ఉంటుంది. ఆ బ్రీఫింగ్ తర్వాత రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అది లెట్స్ గో. నాకు తెలిసి చాలామంది ఉండొచ్చు అక్కడ బైకర్స్. ఎంతమంది గోప్రోస్ వాడుతారో తెలియదు. ఇంకా అక్కడ మోస్ట్లీ అందరికీ ఉంటుంది షౌకు వీడియోస్ తీసుకోవాలని. బైకర్స్కి స్పెసిఫికల్గా బైకర్స్కి చాలా ఉంటుంది అనమాట, అంటే ఫొటోస్ తీయాలి, వీడియోస్ చేయాలి, రీల్స్ చేయాలి అని ఒక ఇష్టం అనమాట. బైక్తోని కంప్లీట్ గేర్ తోటి వాళ్ళకొక అదొక ఫీల్ అనమాట, బైకర్స్కి మంచి అనిపిస్తుంది. సో నేను కూడా ఇప్పుడు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయిపోయినా. ఇంతకుముందు మనము సోలో రైడింగ్ విత్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినాం మనము ఇన్ని రోజుల నుంచి. సో ఇప్పటి నుంచి మనము మన వైట్ టైగర్తో చేస్తున్నాం అనమాట. వైట్ టైగర్, దీని పేరు బాగుందా చెప్పండి, లేదంటే ఇంకో పేరు పెడదాము. మా ఫ్రెండ్స్ అడిగారు అనమాట ఏదైనా పేరు పెట్టమని చెప్పేసి. సో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 170, ఐ హోప్ 170, 177 or 178 ఇక్కడైతే ఉన్నాం మనము. ఇంకా ఎవరికి అనిపించట్లేదు నాకైతే, చూద్దాము. ఐ థింక్ 170. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మనం పోయేది బ్రేక్ఫాస్ట్ రైడ్కి కాబట్టి. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యారు అనమాట, వస్తున్నారు ఇప్పుడిప్పుడే అందరూ. ఇంకైతే లైటింగ్ ఏం లేదు అక్కడ. ఒక 3 members వచ్చారు, మనం ఒక 4 members అనుకుంటాం దాంట్లో. చూద్దాం ఎట్లుంటుందో రైడ్ ఈరోజు. ఫస్ట్ డే కదా. యాక్చువల్లీ నేను లాస్ట్ టైమే మనల్ని హోండా నుంచి అరకు పోయారు. అరకు తర్వాత ఇంకా మహారాష్ట్రలో ఒకటి ప్లేస్ ఉందన్నమాట, ఆడికి పోయారు ఒక ఈవెంట్కి. అప్పుడు నేను 2 రైడ్స్ మిస్ అయిపోయినా, కొంచెం లాంగ్ కాబట్టి నాకు అవి లీవ్స్ అవి మేనేజ్ కాలేవు. సో ఇప్పుడైతే సండే కాబట్టి, ఇంకోటి హాలిడే కాబట్టి, సారీ మండే కదా ఈరోజు, హాలిడే కాబట్టి నేనైతే పోతున్నా ఈ రైడ్కి. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. రైడ్లో మేము ఏం చేస్తాం అన్నీ కూడా చూపిస్తాం మీకు. మేము ఏడికి పోతున్నాము, డెస్టినేషన్ పాయింట్ ఏంటి, ఇక్కడ నుంచి ఎంత దూరము, సో అన్నీ కూడా చూపిస్తాం మీకు ఈ వీడియోలో. ఓకేనా? కీప్ వాచింగ్. అండ్ ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి. చూసినాం మనమైతే ఇక్కడ ఎవరు లేరు. ఓకే 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 బ్రదర్. అత్తాపూర్ హోండా బిగ్ వింగ్ షోరూమ్కి అయితే రీచ్ అయిపోయినాం మనము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బైక్స్ అయితే రెడీ ఉన్నాయి, బట్ ఇంకా చాలామంది వచ్చడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట మేము. సో ఈలోపు నేను చిన్న షార్ట్స్ అయితే తీసుకున్నా, దాని తర్వాత చిన్న బ్రీఫింగ్ ఉంటుంది. సో అందరూ వచ్చేసి ఇప్పుడు బ్రీఫింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట, అంటే రైడ్ దేని గురించి ఎట్లా అనేది. సో ఎడికి వెళ్తున్నాము, ఆడికి ఏం చేస్తాము అంతా కూడా రెడీ అయిపోయినాం మేము. ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్రీఫింగ్ తర్వాత చిన్న ఫార్మాలిటీ ఉంటుంది, ఫిలప్ చేసిన తర్వాత
సో ఇక్కడ నుంచి అయితే ఫ్లాగ్స్ పెట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. సో మొత్తం గ్రూప్ అయితే రెడీ అయిపోయినారు. ముందు కూడా వచ్చి మీరు అన్ని బండి అయితే రెడీ అయిపోయినాయి. సో అందరు కూల్ స్టార్ట్లో పెట్టేసారు, బండి రెడీ అయిపోయినాయి అనమాట. సో మీకు 5 minutes స్టార్ట్ అయిపోదాము. స్టార్ట్ అయిపోయి ముందు ఇంకో గ్రూప్ ఉందంట. ఆ గ్రూప్లో ఒక 30 members ఉన్నారంట. మన గ్రూప్లో ఒక 25 members. సో మొత్తం అయితే 50-60 మధ్యలో ఉంటారు గ్రూప్స్. సో ఇక్కడ మనం స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు. సో ఇప్పుడు మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అయితే బ్రీఫింగ్ అయిపోయింది అనమాట. బ్రీఫింగ్ తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి 25 members, ఆల్మోస్ట్ 25 members గ్రూప్స్ అనమాట. సో ఎవరు కూడా ఓవర్టేక్ చేయొద్దు, స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి అని కొన్ని రూల్స్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాము. సో ముందు కూడా వచ్చేది నెక్స్ట్ ఎక్కడంటే ఏదో ప్లే చెప్పిండు, అక్కడైతే ఆల్మోస్ట్ ఒక 35 members అయితే జాయిన్ అవుతారంట. వాళ్ళు కూడా హోండా గ్రూపే. సో మొత్తం 55 members అంటే చాలా పెద్ద గ్రూప్. అసలు నాకైతే మస్తు అనిపిస్తుంది. వీళ్ళందరూ మా వాళ్ళు చూడండి, మొత్తం అన్నీ హోండా హైనస్ అండ్ హోండా ఆర్ఎస్. చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు సిటీలో ఎన్ని బండ్లు ఉన్నాయి అనిపిస్తుంది నాకు. సో ఓన్లీ చిన్న రైడ్కే ఇంతమంది వస్తుర్రు అంటే చూడండి. ఇంకా ఆల్రెడీ మొన్న రీసెంట్గా అరకు రైడ్ పోయారు అనమాట, 2 months బ్యాక్. దాని తర్వాత పంచగని రైడ్ పోయారు. సో ఇప్పుడు ఇది ఆఫ్టర్ లాంగ్ టైము ఒక చిన్న షార్ట్ రైడ్ ఇది. లేకపోతే అసలు షార్ట్ రైడ్స్ చేయక ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది హోండా వాళ్ళు హైదరాబాద్ నుంచి. సో ముందు వెళ్దాం మనము. ఎక్కడైతే ముంగడ ఒక ఫ్యూల్ స్టాప్ ఉందంట, అక్కడ ఫ్యూల్ స్టాప్ అయితే చేసుకుందాం మనం. అంటే మనైతే బండి ఫ్యూల్ ఉంది, సో వేరే బండ్లు ఫిల్ చేసుకుంటారంట. సో ఫిల్ చేసుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. నెక్స్ట్ అది జేమ్స్ స్ట్రీట్ అని కూడా, జేమ్స్ స్ట్రీట్ దగ్గర వేరే గ్రూప్ అయితే యాడ్ అవుతుందంట. మరి చూద్దాము. వీడియో మాత్రం మీరు ఫస్ట్ లైక్ చేసుకోండి. సో ఇక్కడ అనమాట ఫ్యూల్ స్టాప్. కొంతమంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫ్యూల్ అయితే కొట్టించలేదు, అందుకనే ఇక్కడ మేము రైతిపల్లి దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. అక్కడైతే మేము ఆగినాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇక్కడ చూడండి మీరు ఎంతమంది ఉన్నారో. ముందు మొత్తం హోండా బైక్స్ అనమాట. సో ఇవాళ చూడాలి ఎవరెవరు ఏమేమి మోడిఫికేషన్ చేసారు ఏందని చూడాలన్నమాట. సో వీళ్ళందరికీ హాలిడే కాబట్టి చాలామంది జాయిన్ అయ్యారు. ఫ్యూల్ బ్రేక్ అయితే అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. సో మేము వెళ్ళే ప్లేస్ అది స్పాగ్ అని ఏదో రెస్టారెంట్ ఉంది. సో ఆడికి పోతున్నాం మేము. సో ఇప్పుడు మేము రైతిపల్లి దగ్గర ఉన్నాం. రైతిపల్లి నుంచి ఇక్కడ మైదీపట్నం సైడ్ అయితే వెళ్తున్నాము. సో ఇవన్నీ చూస్తారు సిగ్నల్ దగ్గర, మొత్తం మన బండి అనమాట. సో మనం ప్రస్తుతానికి నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇక్కడనే ఒక గ్రూప్ అయితే జాయిన్ అయితే చెప్పినా మీకు. వెనకాల చూస్తారు కదా మీకు, మొత్తం వెనకాల హోండా బైక్స్ అనమాట. హోండా సిబి ఆర్ఎస్, ఇంకా హోండా సిబి 350 కూడా ఉన్నాయి, ఇంకా హైనెస్. ఈ 3 బండ్లు ఎక్కువ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది టెంపరేచరు, వెదర్ మస్తుంది. సో ఇక్కడనే కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది అనుకుంటా వేరే గ్రూప్ జాయినింగ్. నేను కన్ఫర్మ్ చేసుకున్నా, వాళ్ళు హోండా గ్రూప్ అంట. ఎందుకంటే ఇది షార్టెడ్ కాబట్టి మోస్ట్లీ హోండా గ్రూప్ చేస్తుండొచ్చు. లాంగ్ అయితే మేబీ కొల్లబ్ అవుతుండొచ్చు వేరే గ్రూప్ తోటి. సో ముందు చూస్తారు కదా మొత్తం హోండా బండే, సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఆ సౌండ్ మొత్తం మస్తు అనిపిస్తుంది. మన ఒక్క బండిది సౌండ్ మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక హోండా హైనెస్ అండ్ ఆర్ఎస్ బండ్లు 50 ఉంటాయి ఇక్కడ. ఆ 50 బండ్లు సౌండ్ వింటూ ఉంటే ఉన్నది జబర్దస్త్ అనిపిస్తుంది నాకైతే ఆ ఫీలింగ్. ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చేసి నెక్లెస్ రోడ్ ఈ స్ట్రీట్ దగ్గర ఉన్నాము. ఈ స్ట్రీట్ దగ్గర మేబీ ముంగడైతే ఉండొచ్చు. ఇక్కడ ఏదో పోలీస్ బందోబస్తు ఉంది. అరే ఈరోజు 26 రిపబ్లిక్ డే కదా, సో అందుకే జెండా ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని ప్లేసెస్లో. సో ఇంకా అయితే ఆ జెండా ఎక్కడ కూడా ఎగరలేదు. టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో 7:30 అయినా కూడా ఇంకా ఎక్కడ జెండా ఒక్క దగ్గర కూడా ఎగరలేదు అసలు. అదేందో మరి కొంచెం మనం లేటెస్ట్ స్టార్ట్ అవుతుంది. లేట్ స్టార్ట్ అయితే మేబీ కనిపిస్తున్నాము. ఇక్కడ పక్కన కనిపించేది నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషను. ఎక్కడున్నారు అబ్బాయి గ్రూప్ మొత్తము. మేమే చాలా లేట్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 6:50కి స్టార్ట్ అయిపోవాలి మేము, కానీ 6:35 అయిపోయింది. మేబీ ఇది షార్టెడ్ కాబట్టి వీళ్ళు కూడా కొంచెం లైట్ తీసుకురేమో అనిపిస్తుంది. అదే లాంగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా టైమింగ్ మెయింటైన్ చేయాల్సిందే. సో ఇక్కడ బండ్లు అయితే ఉన్నాయి అటు సైడు, అవి కావనుకుంటా. సో మేబీ అటు సైడ్ ఉంటాయి అనుకుంటా బండ్లని.
సో ఇది హోండా గ్రూపు మొత్తం సికింద్రాబాద్, బంజారా హిల్స్, ఇంకా అత్తాపూర్ బ్రాంచ్ వాళ్ళు ఇదైతే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అఫీషియల్లీ మై ఫస్ట్ రైడ్ విత్ హోండా. అండ్ నెక్స్ట్ ట్రిప్ ఇంకొంచెం లాంగ్ వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాము వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేస్తారో. ఒకవేళ మనకి లీవ్స్ అవన్నీ ముందే కుదిరితే మనం కూడా ప్లాన్ చేసుకుందాం. సో హోండాది కూడా ముందుది విండ్షీల్డ్ లాంగ్వేజ్ దగ్గర మంచిగానే ఉంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఈ పక్క పడి చూస్తారు కదా. సో నేను అదే అనుకున్నా, కార్బన్ రేసింగ్ వేపిద్దామా లేదంటే హోండాది లాంగ్వేజ్ వేపిద్దామా అని చెప్పేసి. నాకు మస్తు కన్ఫ్యూజన్ ఉండే, బట్ నాకు కొంచెం నచ్చింది ఇదే అనమాట. కానీ క్వాలిటీ వైజ్గా కొంచెం ఇంకా ఫీచర్ వైజ్గా అది బాగుంది. నార్మల్గా అయితే ఇది బాగుంది. అదేంటంటే కొంచెం ఎక్కువ హైట్ వరకు వీట్ అనేది స్టాప్ చేస్తుంది. బట్ హోండా వాళ్ళది ఏంటంటే ఎగ్జామ్ నెక్ వరకే వస్తుంది అనమాట. నెక్ తర్వాత మొత్తం ఫేస్ కొట్టేస్తుంది, హెల్మెట్ కొట్టేస్తుంది అనమాట అంతా. సో అందరు రెడీ చూస్తారు మమ్మల్ని రోడ్ల పైన. అందరు మార్నింగ్ టైం కదా వాకింగ్ వస్తారు అనమాట. వాకింగ్ వచ్చి వెరైటీగా చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆగినాం మేము అందరము సంజీవయ్య పార్క్ దగ్గర. సో ఇక్కడనే ఇంకా రైడింగ్ గ్రూప్ అయితే జాయిన్ కాబోతుంది. ఎక్కడుంది ఆ గ్రూప్ మరి? Taking the route towards Paradise से तिवोली, तिरमलगिरी, हकीमपेट, शामीरपेट. ఆల్మోస్ట్ ఒక 60 మంది దాకా ఉన్నాము. నెక్లెస్ రోడ్ నుంచి రైడ్ స్టార్ట్ అయిపోయింది. సో 2 గ్రూపులు అనమాట. 2 గ్రూపుల్లో మొత్తం హోండా బైక్సే. సో ఇప్పటిదాకైతే కొంచెము ఇక్కడ ఉంది కదా ముందుగా ఆగారనమాట. కొంచెం లైట్గా బ్రీఫింగ్ ఉండే. ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర ఈరోజు జెండా ఎగరేస్తారు కాబట్టి చాలామంది అయితే పోలీస్ బందోబస్తు ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇదే పరేడ్ గ్రౌండ్, జింకానా క్రికెట్ గ్రౌండ్. సో భారీ బందోబస్తు అయితే ఉంది ఇక్కడ. మనం తిరుమలగిరి పోయే రోడ్లో ఉన్నాము. సికింద్రాబాద్ దగ్గర తిరుమలగిరి ఉంది కదా, ఆ తిరుమలగిరి పోయే రోడ్లో ఉన్నాం అనమాట. సో రైట్ నో వీఆర్ ఎట్ షామీర్పేట్ లేక్. సో షామీర్పేట్ లేక్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్, దర్శనం చేసుకోండి. సో ఇక మనం చాలా దగ్గరలోనే ఉన్నాము డెస్టినేషన్ పాయింట్కి, స్వాగ్ రెస్టారెంట్ అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అయిపోతాము. ఒక 10 minutes 5 minutes రీచ్ అయిపోతాము. వీ హ్యావ్ రీచ్డ్ స్వాగ్ డైన్ ఇన్. ఈ ప్లేస్ పేరు అయితే ఇట్లా అంటారు, బట్ అక్కడైతే స్వాగతర్ అయితే ఉంది రెస్టారెంట్ పేరు. ఇది హైవేలో ఉంటుంది, మేబీ ఇది కరీంనగర్ హైవే అనుకుంటా. సో సిటీ లోపలనే ఉంది. ఆల్మోస్ట్ మొత్తం అందరూ కూడా గేర్ అంతా తీసేసి జాకెట్స్ అవన్నీ తీసి ఫ్రీ అయిపోతున్నారు. మొత్తం బైక్స్ అన్ని పార్క్ చేసినాం. అన్నీ హోండా సేమ్ మోడల్ ఉన్నాయి, అన్నీ చూస్తుంటే అన్నీ సేమ్ ఉన్నాయి, బట్ డిఫరెంట్ కలర్స్. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కలర్స్ లాంచ్ అవుతాయి కాబట్టి అన్ని కలర్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. छोटा भी है ना डिफरेंशिएशन क्या आप डिफरेंशिएशन वो करवाए రాగానే కొంచెం రిలాక్స్ అయిపోయి మేమైతే అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్కి మొత్తం రెడీ చేస్తున్నాం అనమాట. బ్యాక్ సైడ్లో కొంచెం స్పేస్ ఉంది ఇంకా. సో ఫ్లాగ్ హోస్టింగ్ మొత్తం రెడీ చేసిన తర్వాత జెండా కలిసి పెట్టేసారు. సో అందరం కూడా రెడీ అయిపోయినాము. సో ఇప్పుడు అక్కడ ఉన్న కొంచెం ఎండర్స్ తోటి కొంచెం ఫ్లాగ్ హోస్టింగ్ చేయించారు. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కొంచెం రౌండ్ వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయినాం. బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం. సో చాలామంది ఉన్నాం కాబట్టి కొంచెం టైం పట్టింది బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. దాని తర్వాత సో ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ దోశ తిన్నా నేను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకో 1/2 hourలో. సో ఇదే అనమాట ప్లేస్ మేము వచ్చింది. వెనకాల చూస్తారు కదా, అదే స్వాగ్ డైన్ ఇన్. ఇది చూడండి, అన్నీ హోండా బైక్స్. మొత్తం ఆల్మోస్ట్ ఒక 60-70 మంది ఉన్నాము. సో ప్లేస్ బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి ఒక 40 kilometers, అంటే షామీర్పేట్ లేక్ దాటిన తర్వాత ఒక 10 kilometers ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. సో ఇది హోండా CBR. ఇది కూడా హోండా CBR అనుకుంటా. మొత్తం స్టిక్కరింగ్ చేస్తుంది. ఇక్కడ హోండా హైనస్ ఇంకా ఇవి చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూస్తారు కదా, అదే మన బండి హోండా హైనస్. ఇంకా చూసుకుంటే ఈ బండి మాత్రం చాలా వెరైటీ ఉంది. ఏమండి చూద్దాం మనము.
సాల్ప్ అంట, హోండా సాల్ప్ 750. చలో మొత్తానికి అయితే రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అందరము ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నాము. సో రైడ్ మాత్రం మంచిగా అనిపించింది, కాకపోతే విత్ ఇన్ ద సిటీ అనిపించింది అనమాట. ఎందుకంటే సిటీ చాలా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి. సో షామీర్పేట్ లేక్ దాటిన తర్వాత కూడా ఇంకా నాకు సిటీలో రైడ్ చేస్తున్నట్టే అనిపించింది. ఆల్దో అది 50 కిలోమీటర్స్ అరౌండ్ డిస్టెన్స్ అయినా కూడా చాలా దగ్గరగా వచ్చాం అనిపించింది. నాకు దూరం అనిపించలేదు. ఇంకొంచెం సిటీ అవుట్స్కట్లోకి వెళ్తే బాగుండు అనిపించింది. సో ఓవరాల్ అయితే రైడ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. హోండా సిబి వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. సో మొత్తానికి అయితే మన రైడ్ అయిపోయింది అనమాట, బ్రేక్ఫాస్ట్ రైడ్. ఇప్పుడు నేను అక్కడ ఏం చేసిన మొత్తం కూడా చెప్తాను మీకు. సో బ్రేక్ఫాస్ట్ రైడ్లో మేము చేసింది ఏంటంటే అందరం కలిసి అత్తాపూర్ హోండా బిగ్ బెన్ షోరూమ్ దగ్గర మీటప్ అయింది. దాని తర్వాత కూకట్పల్లి నుంచి కూడా ఒక 30 మెంబర్స్ దాకా వచ్చిండ్రు. సో ఓవరాల్గా ఒక 60 మెంబర్స్ పైన ఇదే మన ప్లేస్ అనమాట, స్వాగ్ డైనింగ్ అంటారు. సో అక్కడ నుంచి ఒక 30 మెంబర్స్, ఇక్కడ 30 మెంబర్స్, ఓవరాల్గా 60+ మెంబర్స్ అయితే మేము ఈ రైడ్కి అయితే వచ్చినాం అనమాట. సో రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా ఉంది. సో గ్రూప్లో డిసిప్లిన్గా, సో సైన్స్ గ్రూప్ రైడ్ వెళ్తున్నప్పుడు సైన్స్ ఏ విధంగా మనం యూజ్ చేయాలి, పౌడర్స్ వచ్చినప్పుడు కానీ, ఇంకా అక్కడ సెషన్స్ కూడా జరిగినాయి కొన్ని. రైడింగ్ గేర్ ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు ఇంపార్టెంట్, ఇంకా రైడ్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలంటే. సో ఇలాంటివన్నీ చాలా డిస్కషన్ అయితే అయినాయి అనమాట. సో ఓవరాల్గా బ్రేక్ఫాస్ట్ చేసినాము. బ్రేక్ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ ముందు ఫ్లాగ్ హాస్టింగ్ అయితే చేసినాము. సో ఫ్లాగ్ హాస్టింగ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం గ్యాదరింగ్ అయిపోయి, కొంచెం చిన్న మీటింగ్ అయిపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అట్లా అయింది ఈరోజు రైడ్ అయితే. సో నేను హోండా తరపున ఎప్పటి నుంచో చూస్తున్నా రైడ్ అవుతుందేమో అని చెప్పేసి. అంటే బ్రేక్ఫాస్ట్ రైడ్స్, చిన్న చిన్న రైడ్స్ వాళ్ళు చేస్తున్నారు, కానీ లాంగ్ రైడ్సే చేసారనమాట లాస్ట్ 3 months నుంచి. సో నాకు కుదరలేదు లాంగ్ రైడ్స్. సో అది ఇవాళ ఇక్కడ నుంచి నేను ఇక్కడ వెళ్దాం అనుకున్నా, బట్ టైం వచ్చేసి ఆల్రెడీ 12:30 అయిపోయింది. 12:30 అయినా కానీ నేను 7 పోయినా కానీ ఇప్పుడు 2-3 hours అయితే జర్నీ ఉంటుంది ఈజీగా. మళ్ళీ రిటర్న్ అంటే లేట్ అయిపోతుంది బాగా, కాబట్టి నేనైతే 8కి పోతలేను. చక్కగా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంత అయిపోయింది. చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ఇవాళ మొత్తం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. ఇంకా వ్లాగ్ పోస్ట్ చేసిన తర్వాత ఏమైతే వీడియో వస్తారో, వీడియో చూసిన పక్కా మీరు ఒక లైక్ చేయాలి, ఓకేనా? లైక్ చేస్తే ఒక చిన్న సపోర్ట్ వస్తుంది నాకు. ఎండ కూడా గట్టి కొట్టేస్తుంది. అందరూ రైడింగ్ జాకెట్స్ వేసుకున్నారు, కానీ లోపల మాత్రం ఉడికిపోతుంది అనమాట, చికెన్ ఉడికినట్టు. బాగుంది ఎక్స్పీరియన్స్ మొత్తంగా అయితే. సో నెక్స్ట్ నేను వాళ్ళలో కొంతమంది మెంబర్స్ కూడా తీసుకొని గ్రూప్లో అయితే యాడ్ అయినా అనమాట. ఎందుకంటే నెక్స్ట్ రైడ్స్ కోసం మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట, అప్డేట్స్. లేదంటే మనకి ఎవరు చెప్పరు కదా, జనరల్గా గ్రూప్స్లో యాడ్ అయితేనే మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదో గ్రూప్లో అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో ఇదంతా కూడా షామీర్పేట నుంచి ఇంకా ముందుకు వస్తే ఇదంతా కూడా అనమాట. షామీర్పేట లేక్ ముందు ఉంటుంది, మీకు వచ్చినప్పుడు చూపించిన ఆల్రెడీ, మళ్ళీ చూపిస్తా కావాలంటే. సో ఓవరాల్ అయితే మంచిగా ఉంది హోండా పికింగ్ వాళ్ళది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్. సో ఇంకొకటి డివై సెషన్ ఒకటి ఉందంట ఈ మంత్ 31st డివై సెషన్. అంటే డూ యువర్ సెల్ఫ్ అనేది ఉంది సంథింగ్. సో దాంట్లో మనకి రైడింగ్కి సంబంధించిన, బైక్ సంబంధించిన చిన్న సేఫ్టీ మెజర్స్, ఇంకా ఒకవేళ ఏమైనా ట్రబుల్ ఇస్తే ఎట్లా దాన్ని మనము సెల్ఫ్గా రిపేర్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా చెప్తా అంటారు ఆ రోజు. చూద్దాం, మనం వీలైతే 31st కూడా వెళ్దాము డివై సెషన్కి, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఇంకా మాకు ఏం చెప్పారంటే రైడ్లో ఈ ఇయర్ మొత్తానికి సంబంధించిన టైం టేబుల్, అంటే ఎగ్జాక్ట్ టైం కాకుండా కానీ టెంటేటివ్ డేట్స్, ఏ మంత్లో ఏ రైడ్కి వెళ్తున్నాం అనేది మొత్తం డీటెయిల్ చెప్పారనమాట. సో బాగున్నాయి, ఈ మంత్ మంచి రైడ్స్ ఉన్నాయి. బట్ నేను ఏంటంటే ప్రాబ్లము, చాలామందికి వీక్ డేస్లో వచ్చిన లీవ్సే ప్రాబ్లం అనమాట. వీకెండ్స్లో అయితే ఎట్లైనా మేనేజ్ చేసుకోవచ్చు, కాకపోతే వీక్ డేలోనే కొంచెం లీవ్స్ అంటే కొంచెం కష్టం అనమాట. సో అదే చూస్తున్నారు అందరూ. షామీర్పేటలో ఇక్కడ లేక్ ఉంది కదా, లేక్ పక్కన టెంపుల్ ఉంటుంది అనమాట, కట్టమైసమ్మ టెంపుల్. ఆ కట్టమైసమ్మ టెంపుల్ చాలా ఫేమస్. ఇక చాలామంది వచ్చి వాళ్ళ మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ పక్కనే వస్తారు కదా షామీర్పేటలో లేక్లో వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి వచ్చారు. బంగారు తెలంగాణ అనేది రాస్తుంది అక్కడ, బోర్డు అయితే ఉంది. సో వాటర్ చాలా ఉన్నాయి. ఇంకా అదనమాట ఈరోజు రైడ్లో. ఈ సండే కాదు అది మండే కదా ఈరోజు. సో ఇది అసలు హాలిడే కాబట్టి నాకైతే సండే అనిపిస్తుంది. సో ఈ సండే రైడ్ ఇట్లా అయిపోయింది. నేను యాక్చువల్లీ వేరే ప్లాన్ అనుకున్నా, ఇతలేదు. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎట్లా కాదు అది కూడా చూద్దాము. ఇప్పుడు వచ్చేసినాం ఆల్రెడీ అత్తాపూర్ రోడ్కి. ఇది అత్తాపూర్ రోడ్ అనమాట.
అత్తాపూర్ టు శంషాబాద్ పోయే రోడ్డు. సో మనకంటే ముందు వచ్చేసి షోరూమ్ వాళ్ళు అక్కడ చూసుకుంటే బిగ్ బిగ్ షోరూమ్ ముందు ఆల్రెడీ బైక్స్ ఉన్నాయి అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ లైకింగ్, సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. Bye bye. Take care.